ఇది వాక్కాయలండి. వాక్కాయలతోటి మనం ఇప్పుడు నిలవ పచ్చడి చేద్దాం. దీన్ని కలిమికాయలని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో, రైట్. ఇది మనకి వానాకాలం శ్రావణ మాసంలో బాగా దొరుకుతాయి. ఏం చేద్దాం, ఇట్లా కట్ చేసి మధ్యలో విత్తనం తీసేద్దాం. చేదుగా ఉంటుంది, వగరుగా ఉంటుంది, అది బాగుండదు, రైట్. కాయలన్నీ ఇట్లా తీసేసి, ఇది మనకి నిల్వ ఉంటుందండి పచ్చడి. ఇది ఒక 2-3 నెలల మటుకు నిల్వ ఉంటుంది, బాగుంటుంది. ఇంకా ఎక్కువనే ఉంటుందేమో కానీ ముక్క క్రిస్పీనెస్ పోతుంది. ఆ తింటున్నప్పుడు కర్రమనాలి కదా, అది పోతుంది. ఇట్లా 4 పక్షాలు చేసేసుకుందాం. కట్ చేసుకొని మధ్యలో తీసేయండి. అది మధ్యలో ఉంది కదా, ఇంకోటి చూపెడతా ఆగండి. ఇట్లా కట్ చేసుకొని ఈ మధ్య పార్ట్ విత్తనం, ఇది అంటే కొన్ని చోట్ల కలిమికాయలని, కొన్ని చోట్ల వాక్కాయలని అంటారు, రైట్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ కట్ చేసుకొని వీటిని ఏం చేద్దామంటే ఫస్ట్ మీరు తీసుకొచ్చిన తర్వాత నీళ్ళతో శుభ్రంగా కడిగేసి తడి లేకుండా పక్కన పెట్టుకోండి. తుడిచేసి, ఎట్లాగే ఎండ ఉండదు వానాకాలం కాబట్టి తడి లేకుండా చూసుకొని జాగ్రత్తగా తుడిచేసేయండి. తడి ఉంటే కనుక బూజు వచ్చేస్తుంది, రైట్. ఇది కట్ చేసుకుందాం. కట్ చేసి ఈ 4 పక్షాలకి ఇట్లా కట్ చేసుకొని దీనికి కావాల్సిన పదార్థాలు మిగతావి ఏంటిది అన్నది నేను మొత్తం కట్ చేసి చెప్తాను. సింపుల్ పదార్థాలు అండి, ఏం లేదు. ఆవపిండి, కారము, నూనె, మెంతుపిండి, ఆవాలు, పోపు వేసుకునేందుకు, బస్ ఇవి కావాల్సిన పదార్థాలు. నేను మీకు ఇది ఎంత వస్తుందో చూసుకున్న తర్వాత కొలతలు అవి కరెక్ట్గా చెప్తాను. కట్ చేసిన తర్వాత ఎంత వస్తుంది అన్నది, రైట్. ఈ లోపల మీరు ఏం చేయండి అంటే నేను కట్ చేసి వచ్చిన లోపల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను మొత్తం కట్ చేసుకొని మీ విషయాల్లోకి దిగుదాం. మనకేమైంది, వాక్కాయలు 1.5 కప్పు మటుకు వచ్చింది. ఇది 1.5 కప్పు టీ కప్పు ఉంటుంది కదా, దాంతో 1.5 కప్పు వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 1/2 కప్పు ఆవపొడి, అదే 1/2 కప్పు ఉప్పు, కొద్దిగా 1.5 చెంచా మెంతి పొడి దీంట్లో కలిపేద్దాం. కారాన్ని ఏం చేద్దామంటే నూనెని తీసుకొని, నూనె ఒక 2 కప్పులు తీసుకున్నానంటే 2 కప్పులు తీసుకొని వెచ్చబెట్టి దాంట్లో పోపు, పసుపు, ఇంగువ, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసి అవి పక్కన పెట్టాను. చల్లారిన తర్వాత దాంట్లో కారం కలిపి కారాన్ని దీంట్లో కలుపుదాం, రైట్. ఇది ఏంటిదంటే మనం చేసి ఒక రోజు వదిలిపెట్టేద్దాం, 1.5 రోజు వదిలిపెడదాం. వదిలిపెట్టి ఇవాళ సాయంత్రము, రేపు సాయంత్రం వదిలిపెట్టి ఎల్లుండి పొద్దునకి ఒకసారి కలుపుకొని ఉప్పు అది సరి చూసుకుందాం. ఇంగువ దీనికి మంచిగా వేయండి. నూనెలో వేసి పోపు వేసాం కదా, పోపులో ఇంగువ వేసి ఎండుమిరపకాయలు కూడా వేసి చక్కగా పెడితే అద్భుతంగా ఉంటుంది. వేడి అన్నంలో ఇది తింటుంటే సాయంత్రంగా చాలా బాగుంటుంది, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనం ఆవపొడి కొద్దిగా, చాలా కొద్దిగా మెంతి పొడి, ఉప్పు, మన ఇంగువ దాంట్లో వేసేసాం ఇది పోపులో. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని కింద మీద చక్కగా కలుపుకుందాం. కారాన్ని మనం ఏం చేద్దామంటే దాంట్లో కలిపేద్దాం. నూనెలో కలిపేసి వేద్దాము. మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చారు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. నేను నెక్స్ట్ స్టెప్ మళ్ళీ వస్తాను. ఇప్పుడు ఏం చేసాం, నూనెని వెచ్చబెట్టుకున్నాం కదా, దాంట్లో కారము, పోపు, ఇంగువ, పసుపు వేసాం కదా, ఆ నూనెని కారం కలిపేసాం. నూనె చల్లారిన తర్వాత కారం కలిపాం. అదే నూనెని దీంట్లో వేసేద్దాం. వేసేసి పోపుతోటి చక్కగా 2-3 సార్లు పైకి కిందకి కలుపుకొని మూత పెట్టి ఇవాళ రేపు వదిలిపెడదాం. వదిలిపెట్టేసి ఎల్లుండి పొద్దున్న ఒకసారి ఉప్పు సరి చూసుకొని, ఉప్పు సరిపోకపోతే ఉప్పు, కారం సరిపోకపోతే మళ్ళీ నూనె వెచ్చబెట్టి కొద్దిగా నూనెలో ఎక్కువ కారం వేయండి.
వేసి ఆ నూనె వేసి ఎల్లుండి నుంచి తినడం మొదలు పెడితే 2 రోజులు అయిపోతుంది. ఇది మీకు చపాతీల్లోకి, రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. రైట్, నేను ఇది మీకు మళ్ళీ ఎల్లుండి నేను చూపెడతా ఒక్కసారి. ఇది కలిపేసి మనం ఏం చేసాము, పక్కన పెట్టాము, మూత పెట్టి మొన్న కలిపింది నిన్న ఈరోజు తీసి ఒకసారి మారు కలిపాము, కింద నుంచి పైన మొత్తం కలిపిన తర్వాత ఉప్పు అది సరి చూసుకున్నాను. ఉప్పు సరిపోయింది, బాగుంది. ఆవఘాట్ అయితే సూపర్ ఉందండి. ముక్క కూడా కరకరమంటుంది, బాగుంది. ఇది మనకేంటిదంటే ఈ వానాకాలం ఆషాఢ మాసంలోనే ఆషాఢ మాసం శ్రావణ మాసంలోనే దొరుకుతుంది. రుచి మటుకు అద్భుతంగా ఉంటుందండి. ఈ సీజన్ ఇది చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటుంటే అది వర్ణనాతీతం అండి, అది చాలా బాగుంటుంది. రైట్, ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి, చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.